ఎవ్రీవన్ 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 ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామములో దేవునికి అప్పగించుకొని దేవా నీ దర్శనంతో నీ వాక్యంతో మమ్మల్ని కట్టండి ప్రభువా, నీ వాక్యంతో కట్టండి ప్రభువా, నీ వాక్యంతో కట్టండి ప్రభువా. కమ్ ఆన్ ఎవ్రీబడీ, అందరం ఇస్తున్నాము. దేవుని అడుగుదాం, ప్రభు నన్ను కట్టండి పరిశుద్ధాత్ముడా. నీ వాక్యంతో సరిచేయండి పరిశుద్ధాత్ముడా, నీ వాక్యంతో సరిచేయండి పరిశుద్ధాత్ముడా, నీ వాక్యంతో సరిచేయండి పరిశుద్ధాత్ముడా, నీ వాక్యంతో సరిచేయండి పరిశుద్ధ. కమ్ ఆన్ ఎవ్రీబడీ, అందరం కలిసి దేవా నీ వాక్యంతో నన్ను కడగండి. తమ్ముడు సహోదరుడా ప్రతి ఒక్కరు దేవుని వేడుకుందాం, ప్రభు నీ వాక్యంతో నన్ను కడగండి, ప్రభు నీ వాక్యంతో నన్ను కడగండి పరిశుద్ధాత్ముడా. ప్రతి ఒక్కరు దేవుని వేడుకుందాం యేసునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అప్పా, స్తోత్రము డాడీ. ప్రైజ్ ది లార్డ్ అప్పా, స్తోత్రము డాడీ. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రభు నామాన్ని గణపరచుకుందాం బిడ్డ, దేవుని యొక్క నామాన్ని గణపరచుదాం యేసునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, హల్లెలూయా. మహిమ నీకే పరిశుద్ధాత్ముడా. థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్. థాంక్ యూ జీసస్. Dear Holy Spirit of God, dear Holy Spirit of God, ప్రతి ఒక్కరు బిడ్డారా నీ మనసు దేవునికి అప్పగించి దేవునితో అడగండి, ప్రభా ఈ పనికిరాని పాత్రనైన నన్ను మీరు కడగండి ప్రభా, ఈ పనికిరాని పాత్రనైన నన్ను మీరు పైకెత్తండి ప్రభా, ఈ పనికిరాని పాత్రనైన నన్ను నిలబెట్టండి ప్రభా అని దేవుని వేడుకుందాం యేసునామములో. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ యేసును పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కమ్మరి కమ్మరి జగత్తుత్పత్తిదారి, జిగటమన్నైనా నా అంకా చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. ఆటంకముల నుండి తప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా, పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసేవాడుమయ్యా, సరిచేసేవాడుమయ్యా. కుమ్మరి కుమ్మరి జగత్తుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. అవును ప్రభువా, నీ వాక్యముతో మమ్మల్ని మీరు సరి చేసుకోండి యేసుక్రీస్తు నామములో. అందరి మోకాళ్ళు కొద్దాం యేసు నామములో. సర్వాధికారికల ప్రియమైన పరిశుద్ధాత్మదేవా, మీ సన్నిధిలో
మీ చెంతకు మోకాల మీదకి వస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఎందరైతే ఈరోజు పరిశుద్ధాత్మదేవా నీ కొరకు వచ్చారో, నీ వాక్యం వినడం కొరకు ఇక్కడికి వచ్చారు పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధిలో గడపడానికి వచ్చారు పరిశుద్ధాత్ముడా, వారందరినీ యేసుక్రీస్తు నామములో నీ కృప చేత మీరు వారిని సరి చేసుకోండి. యేసుక్రీస్తు నామములో నీ వాక్యముతో వారిని కట్టండి ప్రభువా. నీ వాక్యాన్ని దీవించండి యేసుక్రీస్తు నామములో. ప్రతి ఒక్క హృదయంలో యేసు నామములో నీ వాక్యాన్ని దీవించండి పరిశుద్ధాత్ముడా. నీ వాక్యం ప్రతి హృదయంలో దీవించబడునుగా యేసు నామములో. ప్రతి ఒక్క మనసులో నీ వాక్యం యేసు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో స్థిరపరచబడునుగాక. దేవా మీరే మాట్లాడండి. నీ కృపను మీరు విడుదల చేయండి. మీ చిత్తమును మీరు జరిగింపచేయండి ప్రభువా. నువ్వు ఉన్నవాడు అనువాడవు, సమస్తము జరిగించేవాడు అయ్యా. సమస్తమునికి అప్పగించుకుంటూ మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతుల పైకెత్తి గంభీరంగా ఇస్తున్నాము. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాం. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తన వర్తమానాన్ని ఆయన మనకు పంచి ఇవ్వబోయే ముందు, దేవుడు తన వాక్యముతో మనల్ని దర్శించబోయే ముందు, దేవుని వాక్యము మనల్ని దర్శించబోతుండగా నీవుగా దేవునికి అప్పగించుకొని, దేవా నీ మాటలతో నన్ను దర్శించండి ప్రభా అని హృదయంలో దేవునికి ధ్యాన కేంద్రంగా మార్చుకుందాం యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతుల పైకెత్తి గట్టిగా ఇస్తున్నాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకనగా దేవుని వాక్యం ఒక్కటే ప్రతి కుటుంబాన్ని సరి చేసుకుంటుంది. దేవుని వాక్యం ఒక్కటే ప్రతి కుటుంబాన్ని ఆయన కృపతో నడిపింపచేస్తుంది. దేవుని వాక్యం ఒక్కటే ప్రతి ఒక్కరిని ఆత్మ స్వభావాలుగా నడిపింపచేస్తుంది. ఆమేన్ చెప్పండి యేసు నామములో. చేతుల పైకి దేవుని గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దావీదు ఏమంటాడంటే తన వాక్యము రాసుకుంటూ, నిన్ను గూర్చిన ధ్యానము, నీ వాక్యం గూర్చిన ధ్యానము నా మనసుకు నెమ్మదినిచ్చింది ప్రభు అంటాడు. నీ వాక్యం గూర్చిన ధ్యానము నా మనసుకు నెమ్మదినిచ్చింది అంటే దేవుని యొక్క వాక్యం నిలబడే చోటు సమాధానంగా ఉంచబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి యేసు నామములో. దేవుని యొక్క వాక్యం ఎక్కడ నిలబడుతుందో, లేక దేవుని యొక్క వాక్యం ఎక్కడ స్థిరపరచబడుతుందో అక్కడ నెమ్మది, సమాధానం, దీవెన, వెలుగు అక్కడ ఉంచబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఒకరు ఆశపడుతూ వినండి. దేవుని యొక్క వాక్యం వింటప్పుడు ఆసక్తితో వినండి. దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని వినండి. దేవుడు తన వాక్యంతో నన్ను దర్శిస్తున్నాడు అని వినండి. ఆ వాక్యము నీ కుటుంబాన్ని నిలబెడుతుంది యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకనగా దేవుని యొక్క వాక్యం ఒక మాట రాయబడింది, ఆశపడ్డ ప్రాణమును నేను తృప్తిపరుస్తాను. ఆశపడిన ప్రాణమును నేను తృప్తిపరుస్తాను. తృప్తిపరిచే దేవుడు తన వాక్యము చేత సంఘాన్ని దర్శిస్తాడు. తృప్తిపరిచే దేవుడు తన వాక్యము చేత సంఘాన్ని దర్శిస్తాడు. ఆ వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఎవరి మనసు ఆయన కొరకు ఎదురు చూస్తుందో ఆ మనసును ఆయన తన కొరకు ఘనముగా వాడుకుంటాడు యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఇస్తున్నాము హల్లెలూయా. సంతోషంగా గట్టిగా ఇస్తున్నాము హల్లెలూయా. మీ పక్కవారు చెప్పండి, యేసయ్య సంతోషం నీలో సంపూర్ణం చేయబడును గాక అని చెప్పండి. నీ పక్కవారు చెప్పండి, యేసయ్య సంతోషం నీలో సంపూర్ణంగా ఉంచబడును గాక అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రభువు మీ కుటుంబాలను దీవించుగాక యేసునామములో. మంచిది దేవుని యొక్క దైవజనం, ఆ దేవుని యొక్క వాక్యం నేరుగా వెళ్దాం యేసునామములో. ప్రతి ఒక్కరూ మీ పరిశుద్ధ గ్రంథము తెరవండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక ఎక్కువ కొంచెం తగ్గించండి ఆయన. మొదటి అధ్యాయము ఎంతమంది దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది? ఎంతమంది దగ్గర దేవుని యొక్క వాక్యం గ్రంథం ఉంది? ఆ వాక్యాన్ని హృదయం మీద పెట్టుకొని చెప్పండి, ఈ వాక్యం నన్ను దీవించునుగాక అని చెప్పండి యేసునామములో. ఈ వాక్యం నన్ను దీవించునుగాక యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని మోసే బాధ్యత కనుక మనము స్వీకరిస్తే వాక్యాన్ని మోసే బాధ్యత కనుక మనం స్వీకరిస్తే వాక్యం మనల్ని మోస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఒకసారి ఒక బైబిల్ బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు నాతో పాటు ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు. నేను బైబిల్ని కొన్ని పుస్తకాలు, నాకు కావాల్సిన కొన్ని వస్తువులు అక్కడ నేను వెతుక్కుంటున్నప్పుడు కొందరు తమ్ములు ఎవరి దగ్గర బైబిల్ అనగా పరిశుద్ధ గ్రంథం లేదో వాళ్ళు బైబిల్ వెతుక్కుంటున్నారు. బైబిల్ వెతుక్కుంటున్నప్పుడు దొరికిందా తమ్ముడు అని అడిగా. ఇంకా లెంకుతున్నాను అయ్య గారు, ఇంకా లెంకుతున్నాను అన్నాడు. మళ్ళీ నేను నా పని నేను చేసుకుంటున్న తర్వాత మళ్ళీ 5 నిమిషాల తర్వాత బైబిల్ దొరికిందా తమ్ముడు అని అడిగా. ఇంకా లెంకుతున్నానన్నా అన్నాడు. నాకు చూస్తే తెలుగు బైబిల్ అన్నీ క్లియర్ అక్కడ కనిపిస్తున్నాయి, ఇంగ్లీష్ బైబిల్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎవ్రీ బైబిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. నా కళ్ళ ముందు అన్నీ అక్కడ ఉన్నాయి. వీనికి కనిపించడం లేదా అనేసి, తమ్ముడు ఎన్నిగణం బైబిల్ ఇక్కడ ఉన్నాయి కదా, చూసుకోవచ్చు కదా అంటే, చిన్న బైబిల్ అయితే జోబులో బాగా పడుతుందన్నా అని చెప్పాడు. చిన్న బైబిల్ అయితే జోబులో మంచిగా పడుతుందన్నా, ఎవరు చూడరు. అప్పుడు బైక్లో గిడంగా ఈజీగా పెట్టుకోవచ్చు, ప్రార్థన గిడంగా ఏదో చిన్న పుస్తకం పట్టుకొని పోవచ్చు అని అన్నాడు. నేను చెప్పానంటే ఆ బైబిల్తో పాటు ఒక బైనాక్యులర్ కొనుక్కో అని చెప్పా. ఏంటిది? బైబిల్తో పాటు ఒక బైనాక్యులర్ అనగా ఏమంటారు దాన్ని? భూతద్దం, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. దాన్ని కొనుక్కోవడం బెటరు. ఎందుకంటే చిన్న బైబిల్ కదా, మరి వాక్యం చెప్పినప్పుడు కనిపిస్తుంది తొందరగా. అది పెట్టుకున్నామనుకో పెద్దగా కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరికి అటువంటి బైబిల్ దొరకక ప్రార్థనకు వస్తున్నారు, బైబిల్ మోయడానికి చిరాకెత్తది. అమ్మో ఇంత పెద్ద బైబిల్ మోయాలా, రోడ్డు పైన వెళ్తేప్పుడు చర్చికి వెళ్తున్నావా అని అడుగుతారు అందరూ. మామూలుగా ఏదో పార్టీకి వెళ్తున్నట్లు, పెళ్ళికి వెళ్తున్నట్లు వెళ్ళి రావాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఒక దగ్గర రాయబడింది. యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు ఏంటంటే, అన్యజనుల ముందు నీవు నన్ను ఒప్పుకొనకపోతే, అన్యజనుల ముందు నీవు నన్ను అంగీకరించకపోతే, నేను పరలోకమందు నా తండ్రి ఎదుట నేను నిన్ను అంగీకరించుకోను లేక ఒప్పుకోనను. హల్లెలూయా. ఒక ఆమె నాకు ఫోన్ చెప్పింది, అయ్యగారు మా కోళ్ళకి చిన్న బైబిల్ తీసుకురండి. చిన్న బైబిల్ అయితే ఇట్ విల్ బి వెరీ నైస్ టు విజిబిలిటీ, చాలా చూడడానికి అందంగా ఉంటుంది కాబట్టి చిన్న బైబిల్ తీసుకురండి అని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సంఘమైన మీరు, దేవుని బిడ్డలైన మీరు బైబిల్ దగ్గర స్టైల్ మెయింటైన్ చేయకండి. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని మోయాలా, వాక్యము కలిగి జీవించాలి యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. మంచిగా స్పష్టముగా కనిపించే విధంగా ఉంటే బైబిల్ కొనుక్కోండి. కష్టపడి దగ్గర పెట్టి చూసుకుంటారు, ఇలాగా ఏంటి ఎక్కడ ఉంది ఏముంది, అంత కష్టాలు ఎందుకు? దేవుడు నీకు మంచి కళ్ళు ఇచ్చాడు, ఆ కళ్ళను ఉపయోగించుకోండి. చిన్న చిన్న బైబిల్ కొనుక్కోవడం వల్ల కళ్ళు పాడైపోతాయి, సరిగ్గా అర్థం కాదు కాబట్టి దగ్గర వెళ్ళి చూస్తాం, కానీ సరిగ్గా పనిచేయవు. కాబట్టి మీరు మంచి వాటిని కొనుక్కోవడం దీవెనకరం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి అర్థమైందని నా మనసు చెప్తుంది. సంతోషం.
వాక్యంలోకి వెళ్దాం యేసు నామములో. గలతీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. గలతీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం యేసు నామములో. ఒకసారి అందరము కలిసి వాక్యాన్ని చదువుకుందాం యేసు నామములో. వాంట్స్ టు గో. ఆమేన్. ఒకసారి గలతీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనాన్ని చదివి వినిపించండమ్మా. క్రీస్తు కృపను బట్టి, మంచిగా దేవుని యొక్క వాక్యం నుండి ఇక్కడ వినిపిల్లారా, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని, ఏమా క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని, కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా యేసు నామములో హల్లెలూయా. ఇక్కడ చూడండి బిడ్డలు, మంచిగా చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన దేవుని, మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు, అనగా వేరొక సువార్త తట్టుకు, దేవుడు బోధించిన సువార్త కాకుండా ఆ భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగి ఉన్నారా? తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. నేను దైవాత్మాభిషేకము కలిగి, కృపావరములు కలిగి మీకు నేను అప్పగించిన సువార్త, పరలోకం నుంచి దేవుని యొక్క మర్మములను ఎరిగిన వాడినను నేను, దేవుని చేత పిలుపునందిన వాడినను నేను, మీ కొరకు దేవుని దగ్గర గోచాడి అప్పగించిన సువార్త మీకు అప్పగించిన తర్వాత మీరు దాన్ని విడిచిపోవటం నేను చూడగా, మీరు ఇంత త్వరగా దాన్ని విడిచిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు స్పష్టంగా సంఘముతో మాట్లాడుతున్నాడు. ఇంకా అందరు దేవుని యొక్క వాక్యం పైన మనసు పడాలి. ఇంకా ప్రతి ఒక్కరూ మీ పరిశుద్ధ గ్రంథము తెరిచి చేతిలో పట్టుకొని ఈ వాక్యం పైన మనం మనసు పెడదాం యేసు నామములో. నేను ఏదైతే నేను ప్రార్థనలో సువార్తను మోసి, నా ఆత్మలో ఏ వాక్యాన్ని మోసి మీకు అప్పగించానో దాన్ని మీరు త్వరగా విడిచి భిన్నమైన సువార్త తట్టుకు, అనగా వేరొక సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట నేను చూచినప్పుడు బ్రదర్ నాకు ఆశ్చర్యమగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వేరొక సువార్త అనగా, లేక భిన్నమైన సువార్త అనగా మరేదో కాదు. కానీ కింది రండమ్మా, కింద చదవను కొద్దిగా. క్రీస్తుని కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా. అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మీకు ప్రకటించే సువార్త కాక మరి యొక్క సువార్త అయినను, మేమైనను పరలోకం వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక. ఆమేన్. హల్లెలూయా. చేతుపై గట్టిగా ఇస్తున్నాము. హల్లెలూయా. ఈరోజు ఒక ఆత్మీయ వాక్యం మీకు బోధిస్తాను బిడ్డారా. ఒక ఆత్మీయ మర్మమును మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా ఈ మాట ఆలకించండి. ఈ వాక్యం అర్థము చేసుకోండి. ప్రభువు ఈ వాక్యం మీకు అర్థము అన్నట్టు కృపణించును యొక్క యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. గంభీరంగా ఇస్తున్నాము. హల్లెలూయా. ఇక్కడ పౌలు దేవుని సంఘంతో మాట్లాడుతున్న మాట అంటే గలతీయ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ గలతీయ సంఘంతో ఆయన మాట్లాడుతూ, నేను మీకు ఏ సువార్త అయితే నా ప్రార్థనలో మోసి మీకు అప్పగించానో వాటిని మీరు త్వరగా విడిచిపోతుంది. నేను మీకు ఏ వాక్యాన్ని అప్పగించి భారముగా ప్రార్థించి ఆ మర్మాన్ని తెలుసుకొని విప్పి విడమర్చి మీకు అర్థమవునట్లుగా వాటిని మీకు బోధించి అటువైపు తిప్పిన తరువాత మీరు త్వరగా మరలా తిరిగిపోయారు. ఎక్కడికి? భిన్నమైన సువార్త తట్టుకు, అనగా వేరొక సువార్త తట్టుకు. ఆ సువార్త అనగా ఏంటంటే చూడండి, ఇక్కడ క్లియర్ గా ఉంది. మీరు అనుకోవచ్చు 2 సువార్తలు మనకున్నాయా అని. లేదు, ఒకటే సువార్త. ఆ
అందుకే ఏడొచ్చుండి ఒకసారి ఏడొచ్చుండమ్మా. అది మరి ఒక సువార్త, అది మరి ఒక సువార్త కాదు. పైన మరొక సువార్త అన్నాడు, కానీ ఇక్కడ వచ్చేసరికి అది మరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి, క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరున్నారు. అది ఇటువంటి సువార్త ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు సంఘానికి విశ్వాసం అనే సువార్తను బోధించాడు. కొంచెం ఇక వాళ్ళ సౌలు పౌలుగా మార్చబడి దేవుని యొక్క మర్మాలు తెలుసుకొని సంఘానికి ఒక మేలైన విశ్వాసంతో కూడుకున్న మర్మాన్ని ప్రకటింపజేసి ఆ వాక్యములో స్థిరపరచబడండి, ఇది మిమ్మల్ని కాపాడుతుంది, మీ ఆత్మీయతని కట్టుతుంది అని పౌలు సంఘానికి బోధించాడు. హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన భారంతో సంఘాన్ని ప్రేమించి ఉపవాసం ఉండి అరణ్యములోకి వెళ్ళి ప్రార్థించి సంఘానికి ఒక విశ్వాస సంబంధమైన బోధ అప్పగించి ప్రార్థిస్తున్నాడు పౌలు. ఇక్కడ సంఘం గురించి ప్రార్థిస్తున్నప్పుడు పౌలుకి ఒక విషయము తెలియపరచబడినది. అదేంటంటే, ఎవరైతే ఈ సువార్తను నమ్మారో, ఎవరైతే ఈ విశ్వాసాన్ని వెంబడించారో వారు అనగా దేవుని పిల్లలైనటువంటి వారు త్వరగా లోక సంబంధమైన వాటిలోకి తిప్పబడ్డారు అని ఇక్కడ అర్థం. ఆమేన్ చెప్పండి. ఇస్తున్నామల్లా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా మాట్లాడుతున్న దేవునికి బిడ్డలారా, దేవుడికి ఏంటంటే, మీరు నన్ను అంగీకరించినప్పుడు, మీరు నా చెంతకు రాబట్టబడినప్పుడు, మీరు నన్ను నమ్మినప్పుడు మీలో విశ్వాస సంబంధమైన విత్తనమును నాటాను, కానీ ఇప్పుడు లోక సంబంధమైన విధముగా నువ్వు ఫలిస్తున్నావు. ఏమండి, మామిడి పండు చెట్టుకు గన్నేరు పండు కాస్తాయా? ద్రాక్ష పండ్ల గిన్నెలకి చేదుబొడ్లు వస్తాయా? ఏది విత్తామో అదే మనం చూస్తాం. ఏ విత్తనం నాటుతామో అదే విత్తనం యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తాము. కానీ సంఘం ఇక్కడ దేవుని విశ్వాసాన్ని సువార్తగా నమ్మి ఆ వాక్యాన్ని వెంబడించి ఆ వాక్యాన్ని ప్రేమించిన వారిగా ఉండి ఇప్పుడు లోక సంబంధులుగా మార్చబడిపోతున్నారు. హల్లెలూయా. మీలో కూడా అలాగ కొందరు ఉన్నారేమో చూసుకోండి. మీలో కూడా ఆత్మ సంబంధంగా ఆరంభించి వాక్య సంబంధంగా ఆరంభించి ఇప్పుడు లోక సంబంధంగా పరిగెట్టేవారుగా మీలో ఉన్నారేమో చూసుకోండి. ఆత్మ సంబంధముగా ప్రార్థన పూర్వకముగా నీ జీవితం దేవుడికి అప్పగించుకొని ఇప్పుడు మరలా లోక సంబంధముగా వెళ్తున్నాయేమో చూసుకోండి. రెవల్యూషన్ చాప్టర్ నంబర్ 3, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. క్విక్లీ, వెరీ క్విక్లీ చదవండి అమ్మా. 4వ వచనాన్ని. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు 7 నక్షత్రములు, మొదటి వచనం నుంచి 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గల వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు, మై గాడ్, దేవుడికి నీ క్రియలు తెలుసంట. అమ్మా, నువ్వు ఎక్కడెక్కడ ఏ అడుగేస్తున్నావో, ఎక్కడెక్కడ ఏ మాట మాట్లాడుతున్నావో, ఎక్కడెక్కడ ఎవరితో ఏ విధంగా స్పందిస్తున్నావో దేవుడికి తెలుసంట. నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ, ఏంటంట? జీవించుచున్నావన్న పేరు ఒక్కటే ఉన్నది కానీ నీవు మృతుడవే. నువ్వు ఆత్మ సంబంధంగా నిలబడతావు అనుకుని దేవుడు నిన్ను ప్రేమించి ఓ కృపావరమనే విశ్వాసం దేవుడు బ్రదర్ నీకు అప్పగించాడు. వాటిని కాపాడుకోలేక ఇప్పుడు లోక సంబంధమైన వాటికి లొంగిపోతున్నావు. ప్రభువు బాధపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తల్లి, బ్రదర్, దేవుడు బాధపడుతున్నాడు. నీ విశ్వాసాన్ని ఆయన చూసినప్పుడు, నీ విశ్వాస క్రియలు ఆయన చూసినప్పుడు ఆయన బాధపడుతున్నాడు. నిన్ను ప్రేమించి జీవితం నుంచి పైకెత్తి నా పితగా ఎంచుకున్నానే, లోక సంబంధమైన వాటి నుంచి దూరపరిచి నా వాడిగా పిలుచుకున్నాను కదా, లోకాన్ని దూరపరిచి నిన్ను ప్రత్యేకించి ద్రాక్షావల్లిలో నాటాను కదా.
ద్రాక్ష తోటలో నిన్ను నాటాను కదా, అంజుర వనంలో నిన్ను నాటాను కదా, కానీ నీవు గన్నేరు పండ్లు కాస్తున్నావు. అనగా చేతు చెరక వంటి ఫలములు నీవు కాస్తున్నావు. నువ్వు దేవుని బిడ్డవేనా? నీవు దేవుని కుమారుడవేనా? దేవుని బిడ్డారా? మా వెనక వారా, మమ్మల్ని వారందరా, మీకు అర్థమవుతుంది ఈ వాక్యం? మీరు ఇంత త్వరగా వేరొక సువార్త తట్టు, భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోతా నేను చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. హల్లెలూయా. దానికి అర్థం ఏంటో మీకు తెలుసా బిడ్డారా? సంఘాన్ని సేవకుడు అంతగా నమ్మాడు. ఆమేన్, హల్లెలూయా. సేవకుడు అనుకున్నాడు ఏంటంటే, నేను ఏ విత్తనం అయితే వీరిలో నాటానో, ఏ సువార్త వీరికి బోధించానో, వీరు దాన్ని కాపాడుకుంటారు, వీరు బలపరచబడతారు, వీరు ప్రార్థనలు ఎదుగుతారు అనుకున్నాడు సేవకుడు. ఇక్కడ ప్రార్థనలో కూడా అదే ప్రార్థన కలిగి చేస్తున్నాడు సేవకుడు ఇక్కడ. కానీ సేవకుడు ఆశ్చర్యపోతున్నాడంటే ఇక్కడ రాయబడింది వాక్యంలో, నేను మిమ్మల్ని చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది, నేను ఆశ్చర్యపోచున్నాను అనగా సేవకుడు నమ్మిన విధానములకు చూస్తే సంఘాన్ని గట్టిగా నమ్మాడు. ఇదిగో ఇలా వాక్యం చెప్పాను, వారు నా మాట వింటారు. ఇదిగో ఈ కుమార్తెకు దేవుని సువార్త చెప్పాను, వారు నా మాట వింటారు. ఇదిగో ఈ కుమార్తె నా మాట చెప్పాను, నా మాట మోస్తారు. ఇదిగో ఆ బిడ్డ దేవుని యొక్క వాక్యం చెప్పాను, వారు నన్ను వెంబడిస్తాను అనుకొని నమ్మాడు సేవకుడు. ఇక్కడ దేవుడి యొక్క సేవకుడు ఆ మాట నమ్మాడు. సువార్త చెప్పి ప్రార్థించినప్పుడు ఇక దేవుని యందు నిజ భక్తి పరులుగా, నిజమైన విశ్వాస వీరులుగా, ప్రార్థన పరులుగా ఉంటారు అని సేవకుడు నమ్మాడు. కానీ నమ్మిన వాడు ఆశ్చర్యపోతున్నాడు. వీరేనా ఇలాగ చేస్తున్నారు? వీరేనా ఇలాగ లోకాంతరంగా ప్రవర్తిస్తున్నారు? నేను కన్నీరుతో విజ్ఞాపనతో వీరిని మోసానే, నా ప్రార్థనలు వీరిని వీరి గురించి భారంగా ప్రార్థించాను కదా, వీళ్ళేంటి ఇలాగా పాడైపోతున్నారు అని దేవుని యొక్క సేవకుడు బాధపడుతున్నాడు. ఇక్కడ చెల్లి, తమ్ముడు, సహోదరి, సహోదరుడా, నీవు ఏ విధంగా ఆరంభించావు? నీ ఆత్మీయ జీవితం ఎలాగ ఆరంభించావు? మొదట నీ ఆత్మీయ స్థితి ఎలాగనే ఉంది, ఇప్పుడు నీ ఆత్మీయ స్థితి ఎలాగనే ఉంది? మొదటి ఏ విధంగా ప్రార్థన పరుడుగా, ప్రార్థన పుర్రాలుగా ఉన్నావు, దేవుని ప్రేమించేవాడిగా ఉన్నావు, ఇప్పుడు దేవుని ఎలాగనే ప్రేమిస్తున్నావు? నీలో ఒక నిలకడమైన ఆత్మీయ స్థిరత్వం నీలో ఉందా అని దేవుడిని ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. నీలో నిజమైన ఆత్మీయ స్థిరత్వం, నిజమైన ఆత్మీయ స్థిరత్వం, నిజమైన ఆత్మీయ స్థిరత్వం నీలో ఉందా అని దేవుడిని ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తిని చూపిస్తాను నేను. బైబిల్లో ఒక వ్యక్తిని చూపిస్తాను. దేవుడు అతని గురించి ఏ మాట మాట్లాడాడో, దేవుడు అతని గురించి ఏ సాక్ష్యం ఇచ్చాడో ఒక వ్యక్తిని చూపుతా. చూడండి, ఆదికాండము రీకాలవ శాంతర్యాలవ 6వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి 7వ వచనం 8వ వచనం చదవండమ్మా. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు, ఒకసారి కొంచెం పైకి వెళ్ళండమ్మా, 6వ వచనం చదవండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడెను అనగా కన్నీళ్లు కార్చెను, తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను. దేవుడు నిన్ను సృజించినప్పుడు, దేవుడు తన రక్షణ కొరకు నిన్ను పిలుచుకున్నప్పుడు, తన వాడిగా నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన నిన్ను నమ్ముతాడు. హలో, ఆయన నిన్ను నమ్ముతాడు. నా బిడ్డ నాకు లోబడి జీవిస్తుంది, నా కుమారుడు, నా కుమార్తె నాకు లోబడి జీవిస్తుంది, ఈ కుటుంబము నన్ను ప్రేమిస్తుంది, ఈ కుటుంబము నా వాక్యానికి లోబడుతుంది, ఈ కుటుంబము చివరి వరకు
కష్ట సుఖ దుఃఖ బాధ అన్నింటిలో నాకు నిలబడుతుంది కుమార్తె, ఈ కుమారుని దేవుడు నమ్ముతాడు ఆయన. ఆమేన్. కానీ ఆయన ప్రేమను కాపాడుకునే బాధ్యత నీ పైన ఉంది. ఆయన ప్రేమను నీవు కాపాడుకునే ఆ సంరక్షణ ఆధిపత్యము లేక ఆ బాధ్యత సరిగ్గా నిర్వర్తించడం అనేది నీ పైన ఆధారపడి ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రదర్, ఈ వాక్యం సరిగ్గా అర్థమవుతుందా? దేవుడికి నమ్మి ఆయన ప్రేమతో నిన్ను నమ్మాడు, కానీ నీవు ఆయన నమ్మకత్వాన్ని కాపాడుకోలేకపోతున్నావు. నువ్వు ఆయన ప్రేమను కాపాడుకోలేకపోతున్నావు. మనుషులకు ఇచ్చిన మాట వరకు దేవుని సంఘాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆశ్రయమును మర్చిపోతున్నావు. గల్తీల పత్రిక చూడండి, అదే గల్తీల పత్రిక మొదటి అధ్యాయము, గలేషియన్ చాప్టర్ నంబర్ 1. అదే గల్తీల పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం చదవండమ్మా. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? ఏంటమ్మా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? అందరూ విన్న వాక్యాన్ని, నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా లేక దేవుణ్ణి సంతోషపెట్టుకోరుచున్నాను? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడినైతే దేవునికి దాసుడు లేక దేవునికి కుమారుడు లేక దేవుని నమ్మకత్వానికి అధికారినిగా నేను ఉండలేనేమో అంటున్నాడు ఇక్కడ పౌలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క సంగమా, నువ్వు దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు జీవించని వాడిగా ఉంటున్నావు. దేవుని కొరకు జీవిస్తున్నని మాట ఇచ్చి దేవుని దగ్గర మాట తీసుకొని ఇప్పుడు లోక పారంపర్యాచారాల ప్రకారము, లోకానుసారముగా నీ జీవితమును నీవు నడిపించుకుంటున్నావు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, నేను ఇంకను మనుషుల దయను సంపాదించుకొని చూడుచున్నానా అంటే, నేను వీళ్ళ దగ్గర పేరు కోసం పనిచేస్తున్నానేమో, నా అక్క యజమాని దగ్గర పేరు కోసము ప్రయాసపడుతున్నానేమో, లేక నా భర్త దగ్గర, లేక నా అత్తమామ దగ్గర, లేక నా అమ్మ నాన్న దగ్గర, లేక నా భార్య దగ్గర, లేక నా కుటుంబం దగ్గర, లేక నా సేవకుని దగ్గర, లేక వారి దగ్గర అని, లేక నా పని వారి దగ్గర మంచి పేరు కొరకు దేవుని పక్కన పెడితే జాగ్రత్త. నీవు దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. నువ్వు దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది బిడ్డారా. దేవునికి నువ్వు అప్పగించని మనసు దేవునికి యథార్థంగా లేకపోతే ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. పైకి అందముగా ఉన్నారు, కానీ లోపల బలహీనతలు, లోపల పాపపు క్రియలతో నువ్వు జీవిస్తున్నావు. సహోదరుడా, ఆయన నిన్ను నమ్మాడు. ఆమేన్ బ్రదర్, ఆయన నిన్ను నమ్మాడు. నా బిడ్డగా జీవిస్తావని ఆయన నమ్మాడు నిన్ను. సిస్టర్, ఆయన కుమార్తెగా ఉంటావని ఆయన నిన్ను నమ్మాడు. కానీ ఆయన నమ్మకాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? ఆయన నమ్మకాన్ని నీ జీవితంలో సరిగ్గా నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? లేక ఇంకా నువ్వు లోకము కొరకు ప్రయత్నిస్తూ ప్రయాసపడుతున్నావా? ఒక మాట చెప్పండి బిడ్డలారా, నీలో గనుక ఆయన బీజము ఫలించకపోతే, అనగా నీలో గనుక విశ్వాసము ఫలించకపోతే నీవు సాధించలేవు. నువ్వు పనికి మాలిన వాడి వలె అవుతావు. చూడండి ఒకసారి వాక్యాన్ని, యోహాను సువార్త 11:6. ఇంకా నాకు వేరుగా ఉండి మీరు ఏది సాధించలేరు. ద్రాక్షావల్లి తీగలే ఉంటే కానీ అది తనంత తను ఎలాగో ఫలింపదో, అలాగనే మీరు నా యందు ఉంటే కానీ, నా యందు ఉంటే తప్ప మీరు ఫలింపరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది బిడ్డారా? నీ ఫలింపు ఎక్కడ దాచబడిందో, ఇప్పుడు లోకాంతరంగా దేవుని చిత్తము కాండాన్ని కొరకు పరిగెడుతున్నావు కదా, అది కాదు దేవుని యొక్క ఫలింపును చూసే విధానం. దేవుని ఫలింపు, దేవుని దీవెన ఎప్పుడు చూస్తావంటే ఆయనలో నీవు నిలకడగా ఉన్నప్పుడు మాత్రమే. కట్టి ఆమె ఫలిస్తున్నాం వల్ల. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ చూడండి ఆ వాక్యాన్ని.
నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఓకే, ఎవడు నా యందు నిలిచియుండునో నేను వాని యందు నిలిచియుండును, వాడే బహుగా ఫలిస్తాడు. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఫలింపు లేక దేవుడు ఎవరిని ఫలింప చేస్తాడంటే, ఎవరిని దేవుడు తన దీవెనతో నింపుతాడు అంటే, ఎవరిని దేవుడు దీవిస్తాడు అంటే, ఎవరైతే ఆయనలో నిలకడగా స్థిరపరచబడతారో వారిని మాత్రమే. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామలో. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసేంత మాత్రమేనా, నువ్వు దేవుని సంఘాన్ని చూచేంత మాత్రమేనా, దేవుని ప్రార్థన మందిలోకి వచ్చి సేవకులతో ప్రార్థన చేయించినంత మాత్రమేనా దీవించబడవు. నీవు విశ్వాసములో, నీవు వాక్యములో కనుక నిలబడితేనే నువ్వు ఫలిస్తావు. యేసుక్రీస్తునామములో గట్టిగా అంటే ఫలిస్తున్నామల్లో నీ ఫలింపు ఆయన వాక్యములో స్థిరపరచబడి ఉంది. నీ దీవెన ఆయన ఫలింపులో, ఆయన వాక్యములో స్థిరపరచబడి ఉంది. బిడ్డారా, నువ్వు పరిగెడుతున్నావు, ఆయన వాక్యాన్ని ప్రక్కన పెట్టి పరిగెడుతున్నావు, ప్రయత్నాలు చేస్తున్నావు, ఎక్కడికి ఏదో దొరుకుతుందేమో అని కష్టపడుతున్నావు. బట్ యు ఆర్ బికమింగ్ జీరో, యు రిమైనింగ్ విత్ జీరో. నీ ఇన్వెస్ట్మెంట్ నువ్వు పెడుతున్నావు, బట్ నువ్వు ఫెయిల్ అవుతున్నావు. నీ కాంట్రాక్ట్ షార్ట్ చేస్తున్నావు, బట్ యు ఆర్ ఫెయిలింగ్ యువర్ సెల్ఫ్. నీ పన్ను చేసుకుంటున్నావు, బట్ గెటింగ్ వెరీ లో పేమెంట్. తక్కువ సంపాదిస్తున్నావు, ఏదేదో ప్రయత్నిస్తున్నావు, అన్నిట్లో వెనుకబడిపోతున్నావు. రీజన్, నీవు ఆయన వాక్యములు నిలబడము లేదు. అందుకే ఆయన ఆశ్చర్యపోతున్నాడు. అందుకే సేవకులు బాధపడుతున్నారు, నీ వాక్యంలో నిలబడడం లేదు అని, నీ వాక్యం పరంగా జీవించడం లేదని ఆయన బాధపడుతున్నాడు. గట్టిగా హల్లెలూయా, గంభీరంగా ఇస్తున్నాము హల్లెలూయా. ఐ యామ్ ద ట్రూ వైన్, నేను నిజమైన ద్రాక్షావల్లిని. యు ఆర్ మై బ్రాంచెస్, నీవు నాకు తీగవలే ఉన్నావు. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నాం వల్ల హల్లెలూయా. ఏమండి, ఏ ద్రాక్ష తోటలో కావచ్చు, ఏ ద్రాక్ష వల్లికిలో ఏదైనా కొమ్మ కనుక లేక ఏదైనా తీగ కనుక విరిగి పడిపోతే అది ఫలిస్తుందంటారా? హలో, ఫలిస్తుందా? ఏమ్మా అనుకున్నారు, ఫలిస్తుందా? ఫలించదా? ఆ వల్లికి, ఆ ద్రాక్ష వల్లికి తీగ కలిసి ఉండాలా? ఆమెను చెప్పండి ఇస్తున్నా వల్ల. అది కలిసి ఉంటే తప్ప, తమిడు, అది కలిసి ఉంటే తప్ప అది ఫలింపూడదు. ఆమెను చెప్పండి ఇస్తున్నామలో, గంభీరంగా ఆమెను చెప్పండి ఇస్తున్నామలో. హల్లెలూయా. దేవుని వాక్యం కొరకు ఆశపడాల్సిన నీవు సోమరిపోతగా ఉంటున్నావు. దేవుని వాక్యాన్ని ప్రేమించాల్సిన నీవు సోమరిగా ఉంటున్నావు. దేవుని వాక్యం పట్ల నీకు ఆశ పెరగాల్సిందిగా బదులుగా సోమరితనంగా బలపరచబడుతున్నావు. చివరికి అయ్యా నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని బాధపడుతున్నావు. హల్లెలూయా. శాపానికి అవకాశం ఇచ్చి ఈరోజు కృంగిపోతూ బాధపడుతున్నావు. శాపానికి అవకాశం ఇచ్చి ఇప్పుడు బాధపడుతున్నావు. గల కారణం ఎవరండి? నువ్వు వాక్యంలో నిలబడకపోవటమే కారణం. ఆమేన్, హల్లెలూయా. నీవు వాక్యంలో నిలబడాలా? నువ్వు వాక్యము లేకుండా ఫలించలేవు. ఎంత ప్రార్థించినా, ఎంత కష్టపడినా నీలో వాక్యము నిలకడగా స్థిరపరచబడకపోతే నువ్వు సున్నాగా మిగిలిపోతావు. నేను కనుక వాక్యం కనుక లేకపోతే, వాక్యానుసరమైన బ్రతుకు కనుక నీలో ఉండకపోతే నువ్వు సున్నాగా మిగిలిపోతావు. అయ్యా 10 రోజులు కష్టపడ్డానయ్యా, లాభం లేకుండా పోయింది. 4 రోజులు కష్టపడ్డానయ్యా, లాభం లేకుండా పోయింది. అక్కడ నమ్మి వెళ్ళనయ్యా, కానీ ఓడటంతో వచ్చానయ్యా. అన్న ఇది చేశాను ఓడిపోయాను, అది చేశాను ఓడిపోయాను, ఎక్కడికి వెళ్ళి ఓడిపోతున్నాను. ఈవెన్ నా పేరు కూడా కించపరచబడుతుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీలో వాక్యం ఉందా? దేవుడిని అడిగే ప్రశ్న ఒకటి, నీలో వాక్యం ఉందా? ఆమేన్, హల్లెలూయా. నీకు నీవిగా బలపరచుకోవాలా ఈ వాక్యము చేత. ఈ వాక్యం నిన్ను బలపరుచు, ఈ వాక్యము నిన్ను నీవు బలపరచుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. If you don't have this thing into your heart, there is no fruitfulness.
ఇది కనుక నీలో లోపం లేకపోతే, ఈ వాక్యము కనుక నీలో నిలబడకపోతే, నువ్వు దీని యొక్క ఫలింపు దీని యొక్క చూడలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు ఫలింపు కావాలా? నీ వాక్యాన్ని ప్రేమించాలా? ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ పని ఆరంభించిన దాంట్లో నీకు దీవెన కావాలా? యు నీడ్ దిస్ థింగ్. ఇది నీకు కావాలి యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి. యేసు నామములో. మీకు తెలుసా బిడ్డలారా, మీరు ఈరోజు నా ప్రభువు నన్ను దీవించండి ప్రార్థిస్తున్నావు, నన్ను ఆశీర్వదించండి ప్రభు అని ప్రార్థిస్తున్నావు, నన్ను పైకెత్తని ప్రభు అని ప్రార్థిస్తున్నావు. బట్ నో need of the prayers in your prayers. నీ ప్రార్థనలో అటువంటి ప్రార్థన అవసరం నిజానికైతే. ఎందుకనగా వాక్యంలో ఆదికాండంలో ఒక వాక్యం ఉంది, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించి దాన్ని మీరు స్వాధీనపరచుకోండి. గట్టిగా పండిస్తున్నామలా. హల్లెలూయా. ఆయన నిన్ను చేసినప్పుడే నిన్ను దీవించాడు, ఆయన నిన్ను చేసినప్పుడే నిన్ను ఆశీర్వదింపచేశాడు. కానీ ఇప్పుడు నువ్వు తిరిగి ప్రభువా నన్ను దీవించుకుంటున్నావు అంటే దేవుడి దీవెన నువ్వు కోల్పోతున్నావు కదా. తిరిగి నన్ను దీవించు ప్రభు అంటున్నావు అంటే దేవుడి దీవెన నువ్వు పోగొట్టుకుంటున్నావు. కాబట్టి ఈ విధంగా ప్రార్థిస్తున్నావు ఈరోజు నువ్వు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎంతసేపు ఏం చేస్తున్నావు దేవుడు చూడడు. నీలో ఆయన వాక్యం ఉందా లేదా? ఆమె చెప్పండి. ఇస్తున్నామలా. నీలో ఆయన వాక్యం ఉందా లేదా? నీవు ఆయన వాక్యం కనుక లేకపోతే ఆయన ఏం చేయలేడు. నీవు ఆయన వాక్యం ఉంటే తప్ప ఆయన నిన్ను దీవించలేడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా బిడ్డారా, ఈ లోకము సాతాను చేత పట్టబడింది. హలో, ఈ లోకము సాతానుతో పట్టబడింది. ఈ లోకంలో నీపైన దేవుడు అధికారం కావాలంటే నీకు నీవుగా ఆయనకు నువ్వు అర్పించుకోవాలి. లార్డ్ ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను అని. అప్పుడు దేవుడికి అధికారం వస్తుంది నీ పైన. ఆమె చెప్పండి. ఇస్తున్నావల్ల అప్పుడు సాతానుగాడు నీ పైన అధికారాన్ని కోల్పోతాడు. అంటిల్ నీకు నీవుగా దేవుడికి అర్పించుకునేంత వరకు. ఆమేన్, హల్లెలూయా. నీకు నీవుగా దేవుడికి అర్పించుకోకుండా ప్రభువా నన్ను దీవించండి ఆయన చేయడం పని. నువ్వు దేవునికి యథార్థంగా అప్పగించుకుంటేనే ఆయన తన పని ఆరంభిస్తాడు. ఇస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా మీకు అనుకున్నారా బిడ్డారా, ఈ చెట్టుకు ఉన్న కొమ్మ మరో చెట్టుకు ఫలాన్ని ఫలింపజేస్తుందని? ఇక్కడున్న చెట్టు మరొక చెట్టును ఫలింప చేయగలుగుతుందా? నో. ఈ చెట్టుకు ఏవైతే కలిసి ఉన్నాయో, ఈ చెట్టుతో ఏవైతే సంబంధము కలిగి జీవిస్తున్నాయో, ఈ చెట్టుతో ఏవైతే కలిసి బతుకుతున్నాయో అవి మాత్రమే ఫలిస్తాయి. నీవు కూడా అంతే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎక్కడో ఉంటే దీవించబడలేవు, ఆయన సన్నిధిలో ఉంటే దీవించబడతావు. ఇస్తున్నామల్లా. నువ్వు ఎక్కడో పరిగారు దీవించబడలేవు, ఆయన యందు నిలకడగా స్థిరపరచబడి ఉంటేనే నువ్వు ఫలించబడతావు. ఇస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. మాటి ప్రతి వారం చేయి బ్రదర్, ఇది నా పరిస్థితి, బ్రదర్ ఇది నా పరిస్థితి. నువ్వు బాధపడే దానికంటే ఆయనకు అప్పగించుకో. ఆయనకు అప్పగించుకోకుండా ఇబ్బంది పడే బదులు ఆయనకు అప్పగించుకొని హెచ్చించబడి బిడ్డారా. ఆమె పడేస్తున్నామల్లో. హల్లెలూయా. నువ్వు ఆయనకు అప్పగించుకోవడము లేదు అనగా దానికి అర్థం ఏంటంటే ఆయన విశ్వాసాన్ని ప్రక్కన పెట్టావు అనగా. దేవునికి వాక్యం ఏమిటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమైన పని. నువ్వు దేవుని విశ్వాసములు అనగా దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయి లోకంలో జరిగించబడిన వాటిని నమ్మి ఇదే అవును అని నువ్వు నమ్మితే ఆయన వాక్యాన్ని పక్కన పెట్టినట్లే. ఆయన వాక్యాన్ని పక్కన పెడితే సాతాను పైన అధికారం వచ్చినట్లే. సాతానికి అధికారం వస్తే నీకు ఇబ్బంది, అసమాధానము నీ జీవితంలో ఆరంభించబడినట్లే. అది తొలగి అది రావద్దు అంటే నువ్వు మునిపే జ్ఞానముగా ఆయన వాక్యాన్ని వెంబడించాలి. ఇస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. ఒకసారి ఆ వాక్యం చూడండి. గలతీ పత్రిక మొదటి వచ్చే 6వ వచనం. గలతీ పత్రిక మొదటి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి చాలు. ఇంకా హల్లెలూయా. మీరు ఎవరు విడిచారు? కృపతో పిలిచిన దేవుడిని మర్చారు. మీరు అనొచ్చు, గారు పాస్టర్ చర్చికి వస్తున్నాను కదండి, మందిరానికి వస్తున్నాను కదా అయ్యగారు, ప్రార్థన చేయించుకుంటాను కదా అయ్యగారు, ప్రార్థనలకు వస్తున్నాను కదా అయ్యగారు, నేను మీకు అన్ని చేస్తున్నాను కదా అయ్యగారు. నో,
నో, దేవుడిని అడిగేది ఇవి చేస్తున్నావు కానీ నేను నీలో ఉన్నానా? నా వాక్యం నీలో ఉందా? తమ్ముడు చెల్లి, నా వాక్యం నీలో ఉందా అని ఆయన అడుగుతాడు. దానికి నేను జవాబైంది, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంతో త్వరగా తిరిగి చూచి నేను ఆశ్చర్యపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను బట్టి సంఘము, దేవుని యొక్క సేవకులు ఆనందపడాలి. నీ విశ్వాసం బట్టి సాక్ష్యములుగా పలకించబడాలి. నీ సాక్ష్యము అనేకుల నోళ్ళలో ప్రకటించవాలి. కానీ నీ సాక్ష్యము వెక్కిరింపుల పాలు కావద్దు. లోకం మధ్యలో నీ సాక్ష్యము గణపరచబడాలి. కానీ లోకం మధ్యలో నీ సాక్ష్యము విరిగిపోవద్దు, లేక పడిపోవద్దు. నీ సాక్ష్యము గణపరచబడాలి. సునామల్లా, ఆమేన్, హల్లెలూయా. నీ సాక్ష్యంగా పడుకో. ఆమేన్. లోకం మధ్యలో నీ సాక్ష్యాన్ని కాపాడుకో. నీ బంధువుల మధ్యలో నీ సాక్ష్యాన్ని కాపాడుకో. ఆఫ్టర్ ఒక పెళ్లి గురించి, ఆఫ్టర్ ఒక దాని గురించి, ఆఫ్టర్ ఒక విషయం గురించి, ఆఫ్టర్ ఒక పని గురించి దేవుని యొక్క సంఘాన్ని మానేసి, దేవుని యొక్క పాదల ప్రక్కన పెట్టి, విశ్వాసం ప్రక్కన పెట్టి, భయపడుతూ వణిగిపోతూ, గజగజ వణిగిపోతూ ఇప్పుడు దేవుని యొక్క ప్రార్థన మానివేసిన వారు ఎంతమంది లేరు? నీవు దాంట్లో ఉండకుండా చూసుకో. లోకానికి భయపడే విషయంలో నీవు ఉండొద్దు, దేవునికి భయపడే విషయంలో నీవు ఉండాలి. యేసుక్రీస్తు నామములో, ఆమేన్, హల్లెలూయా. లోకానికి భయపడేవాడు దేవునికి భయపడ్డు, దేవునికి భయపడేవాడు లోకానికి భయపడ్డ. యేసుక్రీస్తు నామములో గట్టిగా చప్పట్లు కొడదాం. యేసుక్రీస్తు నామములో గట్టి చప్పట్లు. యేసుక్రీస్తు నామములో, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు అర్థమవుతున్నా బిడ్డారా? లోకానికి భయపడేవాడు దేవుని భయపడ్డాడు. ఎందుకంటే లోకం యొక్క భయం వాడిని ఆవర్స్తుంది కాబట్టి. కానీ దేవుడిని భయపడేవాడు లోకాన్ని భయపడ్డాడు, లోకాన్ని తన ఆధీనంలో పెట్టుకుంటాడు. మొదటి ఆశ్రయాన్ని కాపాడుకున్నాడు. యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు నువ్వు ఏ దశలో ఉన్నావు, ఏ గుంపులో ఉన్నావు, ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన మాటకు లోబడి లోకాన్ని నీవు లోపరుచుకునే గుంపులో ఉన్నావా, లేక ఆయన వాక్యాన్ని ప్రక్కన పెట్టి, ఆయన చిత్తాన్ని ప్రక్కన పెట్టి లోకమునికి భయపడే గుంపులో ఉన్నావా? చూసుకుని జ్ఞానముతో ఆలోచించుకొని సరి చేసుకొని మార్గాన్ని ఇస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ మొదటి క్రియలు నేను ఎరుగుదును. నువ్వు విశ్వాసంలో ఉన్నప్పుడు ఏ విధంగా జీవించావో దేవునికి తెలుసు. ఇప్పుడు క్రియలు దేవునికి తెలుసు. చూడండి వాక్యాన్ని, రెవల్యూషన్ చాప్టర్ నంబర్ 3 మొదటి వచనం చూడండి అమ్మ గట్టిగా. నీ క్రియలు నా దేవుని ఎదుట కనబడుచున్నవి. గట్టిగా మంటే పనిస్తున్నామల్లో. దేవుని బిడ్డ, నీకు అర్థమైన తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, హలో, నువ్వు ఎక్కడెక్కడ ఏ పనులు చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. రహస్యముగా చేసినా, భయంకరంగా చేసినా, బహిరంగముగా చేసినా దేవుడు చూస్తున్నాడు. వాని క్రియలకు ఆయన ఫలమిస్తాడు. యేసుక్రీస్తు నామములో. కింది రండి, వాక్యం చదువుతూ. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక. మీకు అర్థమవుందా? ఇప్పుడు నువ్వు ఏ క్రియ చేస్తున్నావో దేవునికి అనుకూలమైన కాదుంటుంది. హలో, నువ్వు ఇప్పుడు ఏ పని చేస్తున్నావో దేవుడికి అది అనుకూలంగా లేదంటున్నావు దేవుడు ఇక్కడ. నువ్వు ఇప్పుడు ఏ పని ఆరంభిస్తున్నావో, ఏ మాట మాట్లాడుతున్నావో, ఏ క్రియలు చేస్తున్నావో అవి దేవుని దగ్గర పరిపూర్ణంగా లేవు. గల కారణం అంటే అవి నీ ఆత్మను పరదొక్కేస్తున్నాయి. అవి నీ క్రియలు నా దేవుని దగ్గర సంపూర్ణమైనవిగా లేవు కనుక జాగరూకుడనగా జాగ్రత్త కలిగి చావనయున్న మిగిలిన వాటిని, నీలో మిగిలిన చూసావా కొద్ది ఆత్మీయ జీవితము అంతా పోగొట్టుకొని ఏసే దేవుడు అన్న విశ్వాసంలో ఉంది చూసావా, దాన్ని కాపాడుకో. దాన్ని కాపాడుకొని దేవునిలో ఇంకా ప్రచురించబడే యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పండి. యేసునామములో చెయ్యి పైకి చెప్పండి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీలో చావనైన ఆ మిగిలిన కొద్ది జీవితాన్ని, కొద్ది ఆత్మీయ జీవితాన్ని, కొద్ది నీతి గల జీవితాన్ని, కొద్దిగా దేవుని ప్రేమించే జీవితాన్ని, కొద్దిగా సంఘాన్ని ప్రేమించే జీవితాన్ని దాన్ని పెంపర్చుకో, లేక అభివృద్ధి చేసుకో, లేక దాన్ని పెంచో. దేవుని ఇంకా బలపరచబడు అని దేవుని యొక్క వాక్యం తలపిస్తుంది. గట్టిగా అని చెప్పండి యేసునామములో. హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకే ఒక్క మాట దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు చావక మునిపే నీ ఆత్మను బతికించుకో. హల్లెలూయా, హల్లెలూయా.
చావక మునిపే నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో బ్రదర్. చావక మునిపే నీ ఆత్మను పైకెత్తుకో. దేవుని కొరకు జీవించు. దేవుని కొరకు ఒక సాక్ష్యాన్ని సంపాదించు. ఎటువంటి వారు దేవుని సాక్ష్యం సంపాదిస్తారు మీకు తెలుసా బిడ్డారా? చూడండి, అపోస్తల కార్యములో మొదటి అధ్యాయము. అపోస్తల కార్యములో మొదటి అధ్యాయము. రాకా బాబా శంతరి అలబా 22వ వచనం చదవండి అమ్మా. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చిన మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా పునరుత్థానము గురించి సాక్షి అవశ్యము. గట్టిగా అని చెప్పండి ఇస్తున్నామల్లా. అతి విషయం, దేవునితో ఎవరైతే సహవాసము చేస్తారో, ఎవరైతే దేవునితో సహవాసము కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవుని సంఘములో దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఆయనతో కలిసి ఉంటారో, అనగా వేరే ఇతరమైన కార్యక్రమం ప్రక్కన పెట్టి దేవుని కొరకు జీవిస్తారో, వారు మాత్రమే సాక్షులుగా జీవిస్తారు యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. నీ సాక్ష్యం ఘనం కావాలంటే, నీ సాక్ష్యం గొప్పది కావాలంటే, నీ దీవెన అభివృద్ధి పరచబడాలి అంటే, నీ జీవితము ఉన్నట్టుగా మార్చబడి దేవుడితో నింపబడాలంటే నీవు ఆయనతో సహవాసము కలిగి జీవించాలా. ఆమేన్. ఉందా జీవితం? అర్పణలో ఉందా బ్రదర్స్? అర్పణలో ఉందా? దేవునితో జీవిస్తాను, దేవునితో కలిసి జీవిస్తాను అన్న అర్పణలో ఉందా? దావీదు అంటాడు దుప్పి ఏ విధంగా ఆశపడుతుందో నేను కూడా ఆశపడుతున్నానయ్యా, నేను కూడా ఆశపడుతున్నాను నీతో కలిసి జీవించాలని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆశ దేవుడితో సహవాసము చేసేది అయితే, నీ ఆశ దేవుడితో కలిసి ఉండేది అయితే, ఆయన అవశ్యముగా నిన్ను దీవిస్తాడు యేసుక్రీస్తునామములో. అడ్డు చూడడు, అడ్డంకులు చూడడు, ఒకటే చూశాడు, అతను నాతో ఉన్నాడు. గట్టిగా ఆమని చెప్పండి యేసునామములో. అతనితో ఉన్న శత్రుఘ్న మేషక అబేద్నెగోలను అగ్నిలో నుండి కాపాడిన దేవుడు ఆయన. అతనితో సహవాసము చేసిన దానియేలును సింహాల పొడిచి కాపాడిన దేవుడు ఆయన. అతనితో సహవాసం చేసిన దావీదును సింహము చెర నుంచి కాపాడిన దేవుడు ఆయన. అతనితో సహవాసం చేసిన నోవహును దేవుడు పరిశుద్ధునిగా నీతివంతునిగా మార్చి రక్షణ కలిపిన దేవుడు ఆయన. నీవు గనుక ఆయనతో సహవాసము చేయగలిగితే ఆయన నిన్ను కూడా అవశ్యకముగా పైకెత్తుకున్న యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి యేసునామములో. ఒకే ఒక చిన్న మాట బిడ్డ, ఏ తండ్రికి తన కుమార్తె ఇష్టమైన పని చేస్తుందో అతని కుమార్తెని ముద్దు పెట్టుకొని నా కుమార్తెని గర్వంగా చెప్పుకుంటాడు. ఏ కుమారుడైతే తన తల్లి మాట వినదీయక లోపడతాడో ఆ తల్లి తన కుమారుని ముద్దు పెట్టుకొని గర్వంగా చెప్తుంది నా బిడ్డ అని. అలాగనే యేసు ప్రభువు కూడా ఆయనకు ఇష్టమైన వారిగా నువ్వు జీవిస్తే, ఆయనకు ప్రియమైన వారిగా నీవు కనుక బ్రతికగలిగితే, ఆయన చెప్తాను లోకములో దేవ దూతల మధ్యలో దురాత్మ మండలముతో ఈయన నా కుమారుడు ఆయన చెప్తాడు యేసుక్రీస్తు నామములో. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు ప్రియమైన బిడ్డగా జీవించండి బిడ్డలారా. ఆయనకు ప్రియమైన వాడిగా జీవించు, ఆయనకు ప్రియమైన దానిగా జీవించు. ప్రార్థనలో ఫలింపబడు, వాక్యములు ఎదిగించబడు, వాక్యము కొరకు దేవుని కొరకు ఆత్మను ఫలభరితంగా మార్చుకో యేసుక్రీస్తు నామములో. ఆమేన్. వాక్యం నీకంత లేజీగా ఉందా? వాక్యాన్ని వెంబడించిన వాడు బైబిల్లో దీవించబడ్డాడు. వాక్యాన్ని వెంబడితే సంసోను గుడ్డివాడిగా చనిపోయాడు. వాక్యాన్ని ప్రేమించని దావీదు శ్రమలోకి వెళ్ళిపోయాడు. వాక్యాన్ని ప్రేమించని యోనా శ్రమలోకి వెళ్ళిపోయాడు. వాక్యాన్ని ప్రేమించిన మోషే సముద్రాన్ని కూడా గడగడ వణికింప చేయగల సామర్థ్యతను పొందుకొని యేసుక్రీస్తునామములో. అదే వాక్యము కనుక నీలో నీ కుటుంబంలో కనుక ఉండగలిగితే, అదే వాక్యము కనుక నువ్వు వెంబడిస్తే, అదే వాక్యంలో కనుక నువ్వు స్థిరపరచబడితే, దేవుడు నీ కుటుంబ జీవితాన్ని, దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని, దేవుడు నీ ఫ్యామిలీ ఎంటైర్ లైఫ్ ని ఆయన మార్చగలడు యేసుక్రీస్తు నామములో.
ఆమేన్ హల్లెలూయా. we are the witness for the word of God. ఆ వాక్యానికి మేము సాక్ష్యం వేస్తున్నాములో. ఆ వాక్యాన్ని నమ్మేస్తున్నారు. భూమి మీద పుట్టిన వారి నుంచి ఇంతవరకు ఏ ఒక్కడు కూడా సిగ్గుపరచబడలేదు, తలదించుకొని పోలేదు. ఎందుకనగా వాక్యము తలదించుకునే స్థితికి ఆయన వారిని రానివ్వడే యేసుక్రీస్తునామములో. ఆమేన్ హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. ఈ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు సాతాను కూడా ఎదురు చూస్తున్న బయట నుంచి ఎవరైతే ఈ వాక్యం వింటున్నప్పుడు సోమరిగా ఉంటూ ఉంటారో ఆ వాడు నెత్తికెళ్ళిపోతాడనే వాక్యంలో నిలబడకుండా. ఎందుకనగా వాడికి తెలుసు ఈ వాక్యము కనుక వారిలో స్థిరపరచబడితే ఆ వాక్యం వారిని మారుస్తుంది అని. నువ్వు సాతానికి లోపడతావా, వాక్యానికి లోపడతావా? సరి చూసుకు యేసుక్రీస్తునామములో. ఆమేన్. నీ కుటుంబాన్ని మార్చే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వే మారిపోవడం కోసము కాదు. ఆమేన్ హల్లెలూయా. ఒక్కసారి అందరం లేచి నిలబడతాం యేసునామములో. ఒక్కసారి అందరం లేచి నిలబడతాం యేసునామములో. బిడ్డారా, ప్రతి ఒక్కరు యేసుక్రీస్తునామములో లేచి నిలబడతాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం యేసునామములో. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తునామములో. బిడ్డారా, ప్లీజ్ ఒక భక్తిగా ఉండండి. ఇష్టానుసారంగా మీ దేహాలను చూపించకండి. ఇక్కడ ప్రతి ఒక్కరి ముఖాన్ని మూసుకుందాం. ప్రతి ఒక్కరి ముఖాన్ని మూసుకుందాం. దేవుడు నీతో మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడాడు. నీవు వాక్యాన్ని వెంబడించేవాడివా, లోకాన్ని వెంబడించేవాడివా? నీవు వాక్యాన్ని ప్రేమించేదానివా, లేక లోకాన్ని ప్రేమించేదానివా? వాక్యాన్ని ప్రేమించేవారు సర్దుకొని, వాక్యాన్ని ప్రేమించేవారు సర్దుకొని తగ్గించుకొని ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, ఈరోజు యేసయ్యతో మాట్లాడాడు. నీ ఆత్మీయ భక్తి ఎలాగున్నా ఉంది, నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నా ఉంది, నీ ఆత్మీయ సమృద్ధి ఎలాగున్నా ఉంది అని. ఏం మాట్లాడతావు దేవుడితో? దేవుడితో ఏ విధంగా నువ్వు స్పందిస్తావు? దేవా, నేను నిజముగానే వాక్యాన్ని ప్రేమించని వాడిగా ఉన్నాను అని క్షమాపణ కోరుకొని మారుమనసు పొందుతావా? లేక అలాగనే వెళ్తూ జీవితం ఇంకా పాడు చేసుకుంటూ ఉంటావా? ఒక్కసారి నీ మనసును నిన్ను నువ్వు శుద్ధిపరచుకొని, ఒక్కసారి నీ మనసును నిన్ను నువ్వే ఒక్కసారి పరిశీలించుకొని, దేవా నీతో జీవిస్తాను, నీతో ఉంటాను ప్రభువా, నీతో కలిసి ఉంటానయ్యా అని దేవుని వేడుకుందాం. యేసునామములో దేవుని వేడుకుందాం. సమయాన్ని వ్యర్థం చేస్తున్నామో సహోదరి సహోదరుడా, వాక్యుడు ప్రక్కన పెట్టి, వాక్యాన్ని ప్రక్కన పెట్టి సమయాన్ని వ్యర్థము చేస్తున్నావేమో, సమయాన్ని వ్యర్థము చేస్తున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు 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 దేవుడికి అప్పగించుకొని విశ్వాసంలో జీవిస్తానని చెప్పి, వాక్యము కొరకు జీవిస్తానని వాగ్దానము చేసి ఇప్పుడు పాపములో పడి ఉన్నావు, ఇప్పుడు లోక సంబంధిగా పడి ఉన్నావు, ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించని వాడిగా ఉండిపోయావు. ఒకప్పుడు దేవుణ్ణి ప్రేమించి, ఒకప్పుడు దేవుని సంఘము కొరకు జీవించి, దేవుని వాక్యము కొరకు జీవించి, ఈ క్షణమున లోకానుసారంగా జీవిస్తున్న నిన్ను దేవుడు అడుగుతున్నాడు. సహోదరుడా, నా ప్రేమైన బిడ్డ, నా కుమార్తె, సోమరిగా ఉంటున్నావా? జీవితంలో ఆత్మీయ సోమర్తనం కలిగి జీవిస్తున్నావా? జీవితంలో ఆత్మీయ భక్తి లేకుండా జీవిస్తున్నావా? జీవితంలో అయితే సరి చేసుకో. జీవితాన్ని ఇస్తున్నామలో నిన్ను నేను ఆజ్ఞాపిస్తున్నాను, నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఈ బలహీనతలో ఉన్నావు గల కారణం ఏంటి తెలుసా? నన్ను వెంబడించకపోవడమే,
నా మాట వెనక సొంతాన్ని స్వయాన్ని ప్రేమించుకొని పోవటమే. దేవుని చిత్తమును గమనించు. దేవుని యొక్క చిత్తము నెరవేర్చేస్తున్నామలో దేవుని చిత్తము నెరవేర్చేస్తున్నామలా. ప్రైజ్ ద లార్డ్ జీసస్, హల్లెలూయా. నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నీ తోడుకొని నన్ను బ్రతికించయ్యా. నా ఎఫెక్టివ్ అలా. ఎస్ లార్డ్. నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నీ తోడుతో నేను నన్ను బ్రతికించయ్యా. అవును బిడ్డ, దేవునికి అప్పగించుకొని, దేవునికి అప్పగించుకొని మనసారా దేవుని అడుగు. తగ్గించట మనసారా దేవుని అడుగు. నిన్ను నేను మనసారా దేవునికి అప్పగించేస్తున్నాము. మనసారా దేవుని వేడుకో. నా జీవితం నీవే, నా ఆధారం నీవే, నా సమాధానం నీవే, నా ఆనందము నీవే, నా ఆశ్రయము నీవే. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు తండ్రి. తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, నువ్వెంతైనా కృపగల దేవుడవయ్యా, ఎంతైనా నా ఆశ్రయదుర్గమయ్యా. నిన్ను విడిచి ఒంటరిగా మార్చబడ్డాను, నిన్ను విడిచి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, నిన్ను విడిచి బ్రదర్ సిస్టర్ దేవునికి అప్పగించుకోండి. సరిగ్గా సరిగ్గా రకాల బషరికాల బ్రహంతర్యాల రూమ్ల రవశంతరికాల రసే బల్బ్రషంతరియాల రసందరే. నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నా విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నిన్ను నేను విడువనయ్యా, నీదు ప్రేమ మరువనయ్యా. నిన్ను నేను విడువనయ్యా, నీదు ప్రేమ మరువనయ్యా. నీ దయలోనే నన్ను బతికించయ్యా, నీ రూపులోనే తీర్చుదిద్దుమయ్యా. జీవితమే నీదు వరమయ్యా, నీదు మేలను నేను మరువనయ్యా. కష్టాలలో నేనుండగా నా వారే పోషించగా, వేదనతో చింతించగా దేవా. కష్టాలలో నేనుండగా వారే దూషించగా, వేదనతో చింతించగా దేవా. నీవే ఆధారం, నీవే ఆదరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే ఆధారం, నీవే ఆదరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం, నీవే
బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా. జీవితమే నీదు వరమయ్యా, నీదు మేలు నేను మరువనయ్యా. నిన్ను నేను విడువనయ్యా, నీదు ప్రేమ మరువనయ్యా. నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా. జీవితమే నీదు వరమయ్యా, నీదు మేలు నేను మరువనయ్యా. Yes, Lord. ఈ జీవితం నీవు ఇచ్చిన వరము తండ్రి, ఈ జీవితం నీవు నాకు ఇచ్చిన గొప్ప వరము నాయన. ఈ వరమును మర్చిపోయి నా జీవితం నాకు ఇష్టం వచ్చినట్టుగా త్రిపుత్తుకుంటున్నాను. నన్ను కడగండి. ప్రతి ఒక్కరు సహోదరి సహోదరుడా హృదయము తెరిచి దేవుని అడుగు, నన్ను కడగండయ్యా, నన్ను కడగండయ్యా. మొదట ఉన్న నా నీతి నాకు ఇవ్వండి ప్రభువా, నేను కోల్పోయిన వాటిని నాకు ఇవ్వండి ప్రభువా, కోల్పోయిన దాన్ని నాకు ఇవ్వండి ప్రభువా, నేను కోల్పోయిన నా జీవితం తిరిగి నాకు అప్పగించండి ప్రభువా. కోల్పోయినది నాకు తిరిగి కావాలా తండ్రి, కోల్పోయిన జీవితం నాకు కావాలి పరిశుద్ధాత్మడా. నేను కోల్పోయిన ఆత్మీయత, కోల్పోయిన ప్రార్థనా జీవితం, కోల్పోయిన వాక్యానుసరమైన జీవితం, కోల్పోయిన ఆత్మీయ భక్తి, కోల్పోయిన ఆత్మీయ సమృద్ధి, ఆత్మీయ జ్ఞానం తిరిగి నాకు కావాలి ప్రభువా. సర్వాధికారి కల ప్రభువా, ఎందరైతే వచ్చి నీ వాక్యాన్ని ఇక్కడ విన్నారో, ఎందరైతే నీ వాక్యాన్ని వింటూ ఉన్నారో పరిశుద్ధాపడ, వారందరిలో యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాపడ కోల్పోయిన ఆత్మీయ జీవితం తిరిగి వారు సంపాదించుకొందురుగాక. ఆ దైవ భక్తిని తిరిగి వారు పొందుకోవాలేస్తున్నామలో. నీ ప్రవక్తగా నీ మాట ప్రకటించేవాడిగా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నానయ్యా. వారి కుటుంబీకులు తిరిగి ఆత్మీయ భక్తిలో ఫలించునుగాక, ఆత్మీయ భక్తిలో ఎదుగునుగాక యేసునామములో. ఆత్మీయ కృపా సమృద్ధి, ఆత్మీయ కృపా వెలుగు యేసునామములో కలిగించబడుగాక. తండ్రి, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, నీవు ఎంతైనా గొప్ప కృప గలవాడో పరిశుద్ధాత్ముడా. ఈ దైవ భక్తి నీకు వచ్చిన జ్ఞానాంశము ప్రతి హృదయమును యేసుక్రీస్తు నామములో ఏలునుగాక, ఏలునుగాక యేసు నామములో. వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైన భక్తి, వాక్యానుసారమైన జ్ఞానం ప్రతి ఒక్కొక్క హృదయములో కలిగించబడును గాక, ప్రతి ఒక్కొక్క హృదయములో కలిగించబడును గాక, ప్రతి ఒక్కొక్కరిలో కలిగించబడును గాక. దేవా, మీరే 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 ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించండి అయ్యా.
మీరు ఆత్మీయ అభివృద్ధిని ఇవ్వండి ప్రభా. ఎందరైతే రోగులుగా ఉన్నారో యేసు నామములో ఆ రోగములు యేసు నామములో బంధించబడునుగా యేసు నామములో. ప్రతి బంధకములు యేసు నామములో విడిచి వెళ్ళిపోవునుగా యేసు నామములో. నీ కృపావాక్యం యేసు క్రీస్తు నామములో ప్రజ్వలించబడును గాక, ప్రజ్వలించబడును గాక, ప్రజ్వలించబడును గాక. కృపావాక్యం యేసు క్రీస్తు నామములో ప్రకటించబడును గాక, ప్రకటించబడును గాక. దేవా, రోగులు యేసు నామములో బాగు చేయబడును యేసు నామములో. గర్భము లేని కుటుంబీకులు యేసు నామములో వారి గర్భము వారి కుటుంబీకుల సంతాన ప్రాప్తి కలిగించబడును యేసు నామములో. దీవెన లేకుండా ఉన్న కుటుంబాలు యేసు నామములో దీవించబడుదురు గాక. మేలు లేకుండా ఉన్న కుటుంబాలు యేసు నామములో మేలు పొందుకొందురు గాక. ఆశీర్వాదం లేని వారు యేసు నామములో ఆశీర్వదించబడుదురు గాక. బలహీనులైన వారు యేసు నామములో బలవంతులుగా మార్చబడుదురు గాక. నీవే ఆధారముగా ఉండి, నీవే ఆనందముగా ఉండి, నీవే సమాధానముగా ఉండి దేవా, నీ కృపలో, నీ మహిమలో, నీ ఆశీర్వాదంలో, నీ దీవెనలో మమ్మల్ని నడిపింపచేసి బలపరచుమని నీ వాక్య జ్ఞానాంశములతో వీరిని నిలబెట్టుకొనుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.